హాయ్. యాక్చువల్గా నేను ఇప్పుడు దుబాయ్లో డేరా ప్లేస్లో ఉన్నాను. డేరా అంటే యాక్చువల్గా దుబాయ్ వచ్చిన ప్రతి ఇండియను డేరా ప్లేస్కి వెళ్ళాలనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ హిందూ టెంపుల్ ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోవాలని మన ఇండియన్స్ తెలుసు కాబట్టి వాళ్ళ ఒక సాంప్రదాయం దీనికోసం కంపల్సరీగా ఇండియన్ ఇక్కడికి వచ్చి చూస్తారు మొత్తం. నేను యాక్చువల్గా ఎంట్రన్స్లో ఉన్నాను డేరాలో ఇది మెయిన్. ఇక్కడ మ్యూజియం ఉంటుంది. మ్యూజియంకి ఆపోజిట్లోనే టెంపుల్ ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ మొత్తం టెంపుల్ క్రౌడ్ మీరు చూడొచ్చు. ఇక్కడ టెంపుల్ క్రౌడ్ మొత్తం ఇక్కడ మొత్తం టెంపుల్ వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్. చాలా ఎంట్రన్స్ ఉంటాయి కానీ ఈ ఎంట్రన్స్ యాక్చువల్గా మేము ఎప్పుడు క్రాస్ అయినా ఈ ఎంట్రన్స్ నుండి వెళ్తాము. చాలా బాగుంటుంది. మీకు లోపలికి వెళ్తూ మొత్తం చూపిస్తాను. ఎంట్రన్స్ ఇది. ఎంట్రన్స్ నుండి మనకి మొత్తం చూసుకుంటే సైడు మొత్తం అన్ని మనకి ఇండియన్స్లో ఉండేటట్టు సేమ్ టెంపుల్ తగ్గట్టువి బొమ్మలని మొత్తం అన్ని రకాల దేవుడు టెంపుల్స్ మొత్తం తెలుసు కదా. ఇండియాలో మన హిందూస్ అలాగా ఎలాంటి సాంప్రదాయాలు చేస్తారు, ఏం చేస్తారు, వాళ్ళకి తగ్గట్టు మొత్తం అన్నీ ఉంటాయి, అన్ని రకాలు దొరుకుతాయి. మొన్న ఇదే టెంపుల్ ఇండియన్స్ ప్రతి ఒక్కరు వచ్చేటోళ్ళు ఇక్కడ కంపల్సరీ వస్తారు. యాక్చువల్గా కెమెరా అలౌడ్ లేదు కాబట్టి లోపల చూపించలేకపోతున్నాను. ఎంట్రన్స్ టెంపుల్ ఎంట్రన్స్లో ఆపోజిట్లో మనకు అన్ని రకాల షాపులు ఉంటాయి. అన్ని రకాలు చూసుకోవచ్చు. మనకి ఇక్కడ చూసారనుకో ఆల్మోస్ట్ మొత్తం ఇండియన్సే ఇక్కడ మొత్తం అందరు దర్శనం కోసం వచ్చి ఉంటారు. చాలా రకాల షాపులు ఉన్నాయి. ఈ షాపుల్లో చూడొచ్చు శారీస్ అని మన ఇండియన్ కల్చర్లో మొత్తం అన్ని రకాలు ఇండియన్స్లో మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి, చాలా రాష్ట్రాలు ఉన్నాయి కానీ అన్ని రాష్ట్రాలు తగ్గట్టు కల్చర్తో మొత్తం అన్ని రకాల మెటీరియల్ ఇక్కడ దొరుకుతాయి. ఆల్మోస్ట్ ఇండియానే చెప్పుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే దుబాయ్ యాక్చువల్గా సెకండ్ ఇండియా ఇన్ దుబాయ్. డేరా ప్లేస్ అనేది మనకి సాంప్రదాయంగా మొత్తం ఇండియన్ కల్చర్ని ఏ మాత్రం తగ్గించిపోదు. చాలా బాగుంటుంది. మీరు చూసుకుంటే ఇక్కడ షాపులు ఏం కావాలంటే సేమ్ ఇండియాలో ఉన్నట్టు ఉంటుంది. యాక్చువల్లీ నేను 3 years నుండి ఇక్కడ దుబాయ్లో ఉన్నాను. మాకు ఇండియాలో ఉండే ఫీలింగే ఉంటుంది ఇక్కడ. చాలా బాగుంటుంది. చూసుకున్నట్టయితే మొత్తం ఇదంతా ఓపెన్ ప్లేస్లో మొత్తం ఇక్కడ సీ ఉంటుంది. యాక్చువల్గా ఒక రివర్ ఉంటుంది. సీ కనెక్ట్ అయి ఉంటుంది. సీ కనెక్ట్ అయ్యి రివర్ ఉంటుంది. చాలా బాగుంటుంది. దీంట్లో బోట్లు ఇవన్నీ తిరుగుతుంటాయి. మీకు చూపిస్తాను. బోట్లు ఇవన్నీ తిరుగుతుంటాయి. ఇక్కడ బోట్లు కనిపిస్తున్నాయి కదండి మీకు. బోట్లు ఒక బోట్ వెళ్తుంది. దాంట్లో 15 to 20 members కూర్చోవచ్చు. మనకి ఇక్కడ ఉన్న మనీలో మనకు 1 coin అంటే 1 దారంతో మనకి యాక్చువల్గా ఇటు పక్క నుండి అటు పక్కకు పట్టుకెళ్తారు. కానీ స్ట్రైట్ పట్టిన మనకి ఎక్కువ అంత క్రాస్ ఓవర్ పట్టిన వెళ్తారు. యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ చేయాలనేసి మనకి మొత్తం చూపించుకొని వెళ్తారు. చాలా బాగుంటుంది ప్లేస్. కంపల్సరీగా ఇండియన్లో ఎవరైనా ఒక్కసారి దుబాయ్ వస్తే డేరా అనే ప్లేస్ కంపల్సరీగా వస్తారు కాబట్టి ఇది విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. చూడండి ఎంత చక్కగా చూసుకొని వెళ్తుంటారు. దుబాయ్ మొత్తం చాలా బాగుంటుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది దుబాయ్లో. యాక్చువల్గా ఇటుపక్క ఇది రివర్ అని చెప్పాను కదండి. ఇది డేరా దుబాయ్, అది బార్ దుబాయ్. యాక్చువల్గా దుబాయ్లో మెయిన్ ప్లేస్ వచ్చి ఈ రివర్కి అవతల పక్క ఉంది బార్ దుబాయ్, ఇది డేరా దుబాయ్. యాక్చువల్గా డేరా దుబాయ్లో టెంపుల్ ఉంటుంది. బార్ దుబాయ్లో యాక్చువల్గా గోల్డ్ ఇలాంటివన్నీ చాలా రకాల షాప్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మేము డేరా దుబాయ్లో ఉన్నాం. బార్ దుబాయ్ వెళ్తాం. యాక్చువల్గా బార్ దుబాయ్ వెళ్ళడానికి ఒక ట్రావెల్ మాకు దగ్గరలో ఉన్న ట్రావెల్ ఇది. ఒక్క ట్రావెల్ చేయడానికి మాకు ఈ బోట్ మాత్రమే. ఈ బోట్ ఇప్పుడు ట్రావెల్ చేయాలి కంపల్సరీగా. మేము ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాం. మీరు చూస్తున్నారు కదండి. నేను బోట్ ఎక్కాలనుకుని వెళ్తున్నాను. వెళ్ళే దారిలో చాలా రకాల ప్లేస్లు ఉన్నాయి. ఈ ప్లేస్ మొత్తం చూసుకుని వెళ్తున్నాను. చాలా బాగుంటుంది. మనం చూసుకున్నట్టయితే అన్ని రకాల వస్తువులు ఇవన్నీ దొరుకుతాయి. మొత్తం ఇండియన్ కల్చర్కి తగ్గట్టు ఏ తక్కువ ఉండదు. అన్నీ చాలా బాగుంటాయి. టెంపుల్ ఒకటే కాకుండా మనం విజిట్ చేయాల్సిన ప్లేస్లో చాలా బ్యూటిఫుల్ ప్లేస్లు ఉన్నాయి. ఇక్కడ మీకు చూపిస్తాను. యాక్చువల్గా ఒక వీధిలా ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ అన్ని రకాల శారీస్ అనేసి అన్ని రకాల వస్తువులు చూసుకున్నట్టయితే లేడీస్కి యాక్చువల్గా మోస్ట్లీ లేడీస్కి అన్ని రకాల వస్తువులు. నేను చెప్పాను కదా బోట్లోనే ఉన్నాను ఫ్రెండ్స్ అందరూ. ఇప్పుడు యాక్చువల్గా ఇతనే డ్రైవర్ స్టార్ట్ చేస్తున్నాడు. చూడొచ్చు నేను వచ్చిన పడవ. యాక్చువల్గా ఇది పడవ నుండి ఇప్పుడే వచ్చాను. చూస్తున్నారు కదా అటుపక్క. ఇప్పుడు డేరా దుబాయ్ ఉంది. నేను ఇప్పుడు బార్ దుబాయ్కి వచ్చాను. ఇప్పుడు నేను బార్ దుబాయ్లో అని చెప్పాను కదా. బార్ దుబాయ్లో సేమ్ డేరా దుబాయ్ బార్ దుబాయ్ మొత్తం అన్నీ ఒకలాగానే బాగానే ఉంటాయి. యాక్చువల్లీ ఇవన్నీ ఇక్కడ కూడా మనకి ఇండియాలో కావాల్సిన మొత్తం సామాన్లు అన్నారా వస్తువులు అన్నా ఏవైనా మనకి ఇక్కడ దొరుకుతాయి. యాక్చువల్గా మనం దుబాయ్లో చూసుకుంటే అన్ని రకాల షాపుల్లో కన్నా డేరా దుబాయ్లో నెక్స్ట్ బార్ దుబాయ్లో దొరికే షాపుల్లో వస్తువులే చాలా తక్కువ రేటు దొరుకుతాయి మనకేం కావాలండి. యాక్చువల్గా దుబాయ్లో చాలామంది అని చెప్తారు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నాకు ఐఫోన్ పట్టుకుంటారా, నాకు ల్యాప్టాప్ పట్టుకుంటారా అంటారు. యాక్చువల్గా ఇలాంటివన్నీ చీప్గా దొరికే ప్లేస్ ఏదంటే బార్ దుబాయ్. యాక్చువల్లీ చెప్పాను కదా బార్ దుబాయ్లో గోల్డ్ ఉంటుందని ఎక్కువ. మేము చూపిస్తే కంపల్సరీగా ఆశ్చర్యపోతారు మీరు. చూడండి ఇదంతా బంగారమే. ఇది యాక్చువల్గా ఒక అమ్మాయికి డ్రెస్ వేసినా వేసేసారు బంగారం చాలా చీప్గా. ఇక్కడ చూడండి ఇది బంగారమే. ఇది మొత్తం బంగారం. మీరు దగ్గర నుంచి చూడొచ్చు మొత్తం బంగారమే. ఇంకా దీనికన్నా ఇంకోటి చూపిస్తాను మీరు కంపల్సరీగా ఆశ్చర్యపోతారు. ఇది చూడండి ఎంత ఉంది. ఇది ఎంత పెద్దది ఉంది చూడండి. ఇక్కడ పెద్ద డైమండ్ ఉన్నట్టుంది. ఇదంతా పెద్ద గోల్డ్. ఇది నెక్స్ట్ ఇక్కడ దానికి తగ్గట్టు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు.
సర్టిఫికేట్ ఇచ్చారు. సర్టిఫికేట్ చూసుకున్నట్టయితే ఇది 63 kgs అన్నారు. 63 ఇంక అబోవ్ ఉంది యాక్చువల్గా. 63 అబోవ్ వచ్చి ఇది గోల్డ్. ఇది అంతే ఒక్కటే చూపించానే కదా దుబాయ్లో గోల్డ్. ఇది ఒకటే నా షాప్ అనుకుంటాను, అసలు కాదు. యాక్చువల్గా చూసినట్టయితే వెనక పక్క మొత్తం ఇదంతా గోల్డ్ అని. మొత్తం షాప్లో బయట యాక్చువల్గా మన బట్టల్ని ఎలాగా ఎగ్జిబిషన్ టైప్ చూపిస్తారో అలాగా గోల్డ్ ఇక్కడ ఉంటుంది అనమాట. మొత్తం మీకు చూపించినట్టయితే మొత్తం ఒక వీధే, మొత్తం ఈ లాస్ట్ నుండి ఆ లాస్ట్ వరకు మొత్తం అంతా గోల్డ్ షాప్ అయితే మొత్తం ఇదంతా గోల్డ్ షాపే. మొత్తం ఇదంతా గోల్డ్ షాప్. ఇక్కడ యాక్చువల్గా ఈ వీధిని గోల్డ్ స్విఫ్ట్ అని పెట్టారంట మొత్తం. అంటే ఇక్కడ సైక్లింగ్ ఎలా ఉండలేదు, ఓన్లీ వాకింగ్ చేస్తూనే మొత్తం గోల్డ్ అన్నీ చూసుకోవచ్చు. మొత్తం ఏరియా మొత్తం అంతా చాలా బాగుంటుంది. మొత్తం అన్ని షాపులు గోల్డ్ షాపులు మీరు చూసుకున్నట్టయితే చాలా చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ వస్తుంది గోల్డ్. ఇక్కడ చూడండి మొత్తం మొత్తం ఉన్నంత గోల్డ్. మనకి నమ్మాలా వద్దని అంతలా ఉంటుంది యాక్చువల్గా గోల్డ్ చూడాలనుకుంటే. చూస్తున్నారా, చాలా బాగుంటుంది గోల్డ్. చూసారు కదండి ఎంత ఉంది. ఇంకా ఇంకా వెళ్తూనే గోల్డ్ ఇంకా ఉంటుంది గోల్డ్ షాప్. మొత్తం అంతా పెద్ద గోల్డ్ చికెన్ పెట్టేసి మొత్తం అంతా గోల్డ్ జ్యువెలరీ షాప్లే మొత్తం అన్నీ. చూసుకున్నట్లయితే చాలామంది అందరూ ఎప్పుడు క్రౌడ్ ఇలానే ఉంటుంది ఇక్కడ. మొత్తం చూసుకున్నట్లయితే మొత్తం క్రౌడ్ ఇలానే ఉంటుంది. గోల్డ్ షాప్స్ ఎక్కువ ఉంటారు చాలామంది. చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకోటి ఉంది. ఎంత గోల్డ్ నమ్మాలనిపిస్తుంది, అస్సలు నమ్మాలనిపించట్లేదు. యాక్చువల్లీ గోల్డ్ చూసినట్టయితే నమ్మాలనిపించట్లేదు, ఇంత గోల్డా అనేసి. యాక్చువల్లీ నిజంగా ఇది గోల్డ్ అని. దుబాయ్లో గోల్డ్ అంటే ఎంత చీప్ అంటారు కదా. ఇప్పుడు చూడండి, మీకు ఈ వీడియో చూస్తే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. మొత్తం అంతా చీపే, మొత్తం అంతా చీప్గానే ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా ఉంది గోల్డ్. చూడండి ఎంత గోల్డో ఈ బాబోయ్. యాక్చువల్గా 1 గ్రాము 2 గ్రాముల కోసమే ఇండియాలో మనం ఎంతో కష్టపడి కొంటాం, కానీ వీళ్ళు ఎంతలా పెట్టారంటే అందుకే అండి దుబాయ్లో యాక్చువల్గా గోల్డ్ అనే దీనికోసం పెద్ద పేరు ఉంది. గోల్డ్ దుబాయ్లో చాలా చీప్ అనేసి అంటారు. చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. చాలా బాగుంది. నడుచుకుంటూ వస్తే ఇంకా యాక్చువల్గా సెంటర్కి వచ్చాను నేను. ఇంకా ఇదంటే మెయిన్ సెంటర్ అంట. అది చూపించిన ఎంట్రన్స్ కాదు, అది కాదు, ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుండి ఇటొకటి, నెక్స్ట్ ఇటొకటి, నెక్స్ట్ ఇటొకటి, ఈ 3 వీధులు ఉంటాయి. 3 వీధుల్లో గోల్డ్ షాప్సే ఉన్నాయి. ఆల్మోస్ట్ చాలా గోల్డ్ ఇక్కడే దుబాయ్లోనే ఉంది ఆల్మోస్ట్. చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్ నేను చూసాను మొత్తం దుబాయ్లో. డైరాలో ఉన్న గోల్డ్ షాప్స్ అని, టెంపుల్స్ అని, ఈ 2 విజిట్ చేయాలంటూ చాలా బెస్ట్ ప్లేస్ ఏదంటే బార్ దుబాయ్, డైరా దుబాయ్. కంపల్సరీ మీరు దుబాయ్ వచ్చారని కంపల్సరీ విజిట్ చేస్తారు, నాకు తెలుసు. చాలా బాగుంటుంది ఇక్కడ. నెక్స్ట్ లాస్ట్ 4 months బ్యాక్ అనుకుంటా, అప్పటికి ఇప్పటికి గోల్డ్ ప్రైస్ కొంచెం పెరిగింది దుబాయ్లో. అంతేగాని గోల్డ్కి ఏమాత్రం డిమాండ్ తగ్గలేదు. చాలా బాగుంటుంది ఇక్కడ, మీరు విజిట్ చేయండి కంపల్సరీగా.